నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ హార్ముజ్ జలసంధి మూసివేయడంతో ఆ జలసంధితో ఎవరికైతే లాభం పడుతూ ఉన్నారో, ఆ యొక్క జలమార్గం ఎవరికైతే అవసరం ఉందో ఆయా దేశాలు ఇబ్బందులు పడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇండియా తలుచుకుంటే ప్రపంచమే తలకిందులైపోతూ ఉంది. హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో కొన్నాళ్ళుగా అలజడి నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు రంగం అతలాకుతలమవుతూ ఉంది. ప్రపంచం వినియోగించే చమురులో 20% ఇక్కడ నుంచి రవాణా కావడమే ఇందుకు కారణం. ఖతారు, బెహ్రన్, యుఏఈ, ఇరాక్, కువైటు తదితర దేశాలు పర్షియన్ గల్ఫ్లో ఉన్నాయి. వీటికి ఇదే ఏకైక జలమార్గం. సౌదీ అరేబియాకు మరోవైపున ఎర్ర సముద్రం ఉండడంతో హార్ముజ్కు ప్రత్యామ్నాయంగా వాడుకునేందుకు సౌదీ అరేబియాకు సౌలభ్యం ఉంది. అలాగే భారతదేశానికి తూర్పు, పశ్చిమ, దక్షిణ దిశల్లో మన ప్రాదేశిక జలాల మీదుగా తూర్పు ఆసియాకు, ఆఫ్రికా, ఐరోపా, అమెరికాకు వెళ్ళే కీలక జలమార్గాలు ఉన్నాయి. చైనాకు కూడా ఇదే కీలక మార్గం. మన అండమాన్ దీవులకు సమీపంలో మలక్కా జలసంధి ఉంది. తూర్పు ఆసియా నుంచి పశ్చిమాసియా దేశాలకు వెళ్ళాలంటే ఈ మార్గమే శరణ్యం. పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రాన్ని మలక్కా జలసంధి కలుపుతుంది. ఇండోనేషియా, సుమ్రత, మలేషియా, సింగపూర్ మధ్యన ఈ జలసంధి ఉంది. అండమాన్లో మన ట్రై కమాండ్ కూడా ఉందన్నమాట. నికోబార్ చివరి దీవి కెంపెబెల్ బేలో ఐఎన్ఎస్ బాజ్ కూడా ఉందన్నమాట. మన నౌకాదళ కేంద్రం నిత్యం మలక్కా జలసంధి పైన కన్నేసి ఉంచుతూ ఉంది. తూర్పు ఆసియా దేశాలతో పాటు చైనా, రష్యా, అమెరికాకు ఇదే కీలక మార్గం. ఈ జలసంధి నుంచి ఏటా 80,000 నుంచి 1,00,000 నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి. గ్రేట్ నికోబార్ను ఇండోనేషియాకు చెందిన సుమత్రాను కలుపుతూ 6 డిగ్రీల ఛానల్ ఉంది. ఇక్కడ మనదే ఆధిపత్యం. ఏమాత్రం ఇక్కడ అలజడి జరిగిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. దీన్ని గుర్తించిన భారత్ అండమాన్లో వ్యూహాత్మక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక పైన పశ్చిమానికి వస్తే మన లక్షద్వీప్ నుంచి 9 డిగ్రీల 11 డిగ్రీల వద్ద అంతర్జాతీయ జలమార్గాలు ఉన్నాయి. మల్దీవులు, లక్షద్వీప్ మధ్య 8 డిగ్రీల ఛానల్ ఉంది. పశ్చిమాసియా, ఐరోపా, ఆఫ్రికా, చైనా, తూర్పు ఆసియాలకు ఇదే ముఖ్యమైన జలమార్గం. ఇప్పటికే భారత ప్రభుత్వం మినీకాయి దీవిలో ఐఎన్ఎస్ జటాయు కవరత్తీలతో ద్వీపరక్షక్ నౌకదళ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కీలకమైన జలమార్గాలు మనం చూసుకుంటే మన భారతదేశం స్వాధీనంలో ఉన్నాయన్నమాట. వీటిని కానీ భారతదేశం దిగ్బంధిస్తే కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, చైనా, అమెరికా, రష్యా పెద్ద పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయని చెప్పి నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.